పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరం గురు శిఖరం. సముద్ర మట్టానికి 722 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పీక్ను ఎడారిలో ఒయాసిస్సులా అభివర్ణిస్తారు. దీనిపై ఉండే నదులు, సరస్సులు, జలపాతాలు, పచ్చని అడవులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇక్కడే మేఘాలు కొండలను ముద్దాడినట్లు కనిపించే దృశ్యాలు టూరిస్టులను మైమరిచేలా చేస్తాయి. స్వయంగా మేఘాల్లో తేలియాడుతున్న ఫీలింగ్ను కలిగిస్తాయి. అబూ పర్వతంపై అడుగడుగునా కనిపించే ఉద్యానవనాలు, అందులోని రకరకాల పూలు, అరుదైన వృక్ష సంపద సందర్శకులను కట్టిపడేస్తాయి. ఈ కొండపైనే ఉన్న బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వీటిని నిర్వహిస్తోంది. విశాలమైన లాన్లు, క్రమపద్ధతిలో అమర్చిన పూలకుండీలు మనసును ఆహ్లాదపరుస్తాయి. ప్రశాంతవనంలోని ధ్యానమందిరం ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది, నూతనోత్సాహాన్ని ప్రసరింపజేస్తుంది. టూరిస్టులను అమితంగా ఆకర్షించే మరో ప్రదేశం పాండవవనం. ఇక్కడున్న యూనివర్సల్ పీస్ హాల్ను టూరిస్టులు ముందుగా సందర్శించాకే మిగతా ప్రదేశాలను దర్శించడం విశేషం. ఈ హాల్లోనే బ్రహ్మకుమారిల చరిత్రను తెలిపే అద్భుతమైన చిత్రపటాలను అమర్చారు. ప్రజాహిత బ్రహ్మ ధ్యానమందిరం, కార్యాలయం సందర్శకులను ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. అబూ పర్వతం అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ పర్వతాల పైభాగంలో విష్ణుదేవుని పాదం ఉన్నట్లు భావిస్తారు. ఎన్నో వింతలు, విశేషాలకు నెలవైన ఈ శిఖరాల వద్ద మరో అద్భుత దృశ్యం సన్సెట్. సూర్యుడు అస్తమించే ఆ అపురూప దృశ్యం చూసేందుకు టూరిస్టులు ఎగబడతారు. ఆ సీనరీని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడతారు.
ప్రకృతి రమణీయతతో అలరారే దాదాపు 328 చదరపు కిలోమీటర్ల ఈ పర్వత సముదాయాన్ని ప్రభుత్వం రక్షిత ప్రాంతంగా గుర్తించింది. ఇక్కడ భారత రక్షణ దళాలు, కంటోన్మెంట్ రాడార్ వ్యవస్థలు సరిహద్దు కాపలా కాస్తున్నాయి. ఈ ఆరావళి పర్వతాల్లో అత్యంత సుందరమైన ప్రదేశం మౌంట్ ఆబూ. ఇక్కడ మనకు మేఘాల్లో తేలుతున్న అనుభూతిని ఇక్కడ ప్రకృతి రమణీయత కలగజేస్తుంది. కెమెరామెన్ నవీన్తో సత్య, మహా టీవీ, మౌంట్ ఆబూ, రాజస్థాన్.